స్వస్తి శ్రీ చాంద్రమాన శుభకృన్నామ సంవత్సరమున ఆగస్టు 27 శుక్రవారం ఉదయం 11:26 దివ్యమైన ముహూర్తం ఉంది. అయితే ఆ ముహూర్తమే ఖాయం చేయండి. సరే మావా, పెళ్లి కొడుకేడి అడుగు బావ వచ్చేసాడు. విష్ణు, నేను అనుకున్న దానికంటే చాలా బాగుంది మన ఇల్లు. మనిల్లా ఎవరమ్మా నువ్వు? అర్చనని ఈ రోజు నుంచి నాతో కలిసే ఉంటుంది. ఎక్కడా? నీ గదిలోనా? విష్ణు, ఈ శాలరీ ఎవరు? మా మామయ్య. ఓ, కోర్టులో మనకి టిక్రీ రాగానే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయింది ఈయనగా. మీరుండదలుచుకుంటే ఇంకా కొన్నాళ్ళు మా ఇంట్లోనే ఉండొచ్చు బాబాయ్ గారు, కానీ అద్దె మాత్రం కట్టాలి. కావాలంటే అప్పుడప్పుడు మీకు ఒక కప్ కాఫీ ఇస్తాను. మీకు షుగర్ ఉందా? ఉంది. అబ్బో, బీపీ కూడా ఉన్నట్టుంది. వీళ్ళిద్దరెవరు? మా మామయ్య కూతురు. హాయ్ సిస్టర్స్. ఆవిడ మా అత్తయ్య గారు. నమస్కారం పిన్ని గారు. అమ్మా సుప్రభాతం. ఓ మీరా, బాగున్నారా వీక్లీ పంతులు గారు? అందరి గురించి అడిగావు, మరి నా గురించి అడగవే? అడిగితే నీ కిడ్నీలో కలుక్కుమంటుందేమోనని. కంగారు పడకు పుల్లబ్బాయ్, గుండె అంటే రొటీన్ గా ఉంటుందని కిడ్నీ అన్నా. సామాన్లు పైకి తీసుకురా. రా విష్ణు. టోటల్ హిస్టరీ కనుక్కుని వచ్చినట్టుంది మావయ్యో. నీ కాళ్ళు పట్టడం కంటే ఆ అమ్మాయిని కాకా పట్టడం బెటరు. వస్తున్నా తల్లి, త్వరగా రా. వస్తున్నా. అయ్యా, మరి దీన్ని ఏం చేయమంటారు? మడిసి నీకు నచ్చిన చోట పెట్టుకో. ఎవర్రా అమ్మాయి? అన్నట్టు బాబాయ్ గారు, ఇందాక హడావిడిలో మీ ఆశీర్వాదం తీసుకోవడం మర్చిపోయాను. ఈ అక్షంతలు వేసి ఆశీర్వదించండి. ఏమని? అది కూడా నేను చెప్పాలా? శీఘ్రమేవో కళ్యాణ ప్రాప్తిరస్తు అనేయండి. నాకు నోరు రాదులే అమ్మా. పోనీ దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించండి. ఎదటోళ్ళ కొంపల్ని కోల్చడానికి వచ్చిన వాళ్ళని ఎక్కువ కాలం బతకమని దీవించకూడదమ్మా. అందుకని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా సాధ్యమైనంత తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. థ్యాంక్స్ బాబాయ్. పెద్దవాళ్ళు మీ తిట్లే దీవెనలు అనుకుంటాను. అంతే. నా మతి మండ, అసలు వచ్చిన పనే మర్చిపోయాను. కాస్త అగ్గిపెట్టుంటేస్తారా పిన్ని గారు? థ్యాంక్ యూ. ఇప్పుడు దాంతో ఎవరు కొంపకి నిప్పెట్టాలో? తప్పు బాబాయ్ గారు, దీంతో కొంపలంటించడమే కాదు, ఇంట్లో దీపం కూడా వెలిగించొచ్చు. విష్ణుమూర్తి అవతార కథల గురించి విన్నవారికి జయ విజయులు శాప వృత్తాంతం గుర్తుండే ఉంటుంది. జయ విజయులు ఇరువురు విష్ణుమూర్తి ద్వారపాలకులు. కొందరు మహర్షులను వైకుంఠంలోనికి రానివ్వకుండా అడ్డుపడినందుకు శిక్షగా వారు రాక్షసులుగా భూలోకం మీద జన్మించాలన్న శాపాన్ని పొందడము. వారిని సంహరించేందుకు విష్ణుమూర్తి నరసింహునిగా, రామునిగా, కృష్ణునిగా అవతారాలు దాల్చడం తెలిసిందే. ఇంతకీ ఆ జయ విజయులకు శాప